అన్నది నిజంగా కూడా తప్పండి. ఎస్, మీరేమో సిబిసిఐడి ఈసీలు ఇవన్నీ చూసుకుంటాయని చెప్తున్నారు. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేతుల్లోనే ఒక అస్త్రాలుగా మిగిలిపోయాయి. వాళ్ళు ఎక్కడ వాళ్ళకు తప్పుగా అంటే వెనకాల వాళ్ళకు ఉద్దేశించి ఎవరు రిటర్న్ మాట్లాడితే వాళ్ళందరి మీద కూడా ఈ సిబిసిఐడి మీరు అన్నట్టుగా ఇమీడియట్గా అటాక్ చేస్తున్నాయని చెప్పి ఆరోపిస్తున్నారు ప్రతిపక్షాలు. అదే ప్రతిపక్ష పార్టీలు నేను ఇందాక అదే చెప్పానండి. పాలక పక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రజా సమస్యల కోసం, ప్రజలకు సంక్షేమం కోసం ప్రశ్నిస్తే బాగుంటుంది ప్రజాస్వామ్యంలో. కానీ వాళ్ళకి మంచి జరగనప్పుడు, తీర్పు వాళ్ళ వైపు రానప్పుడు మాత్రము ఇవి తప్పు, ఇవి మాకు ఖిలాఫ్లు ఉన్నాయి అని చెప్పి మాట్లాడతారు. అదే తీర్పు వాళ్ళ వైపు వచ్చినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు. ఇదే ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కర్ణాటకలో, మన కేరళలో, తెలంగాణలో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. ఇక్కడ కూడా అదే ఎలక్షన్ కమిషన్ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ప్రజాస్వామ్యం గెలిచింది అంటారు. వేరే రాష్ట్రాలలో బీజేపీ పార్టీ గెలవంగానే లేదు ఎలక్షన్ కమిషన్ బీజేపీ చేతిలో ఉంది అని అంటారు. ఇప్పటికి కూడా న్యాయస్థానంలో చాలా తీర్పులు ఒకవేళ నేరం చేసిన వాళ్ళంటే బీజేపీ వాళ్ళు ఎవరైనా నేరం చేశారు, లేకపోతే పార్టీ తరఫున ఏమైనా తప్పులు జరిగాయి అని అంటే చట్టం నిజంగా కూడా వాళ్ళకి శిక్ష పడేటట్టుగా చేస్తుంది. చట్టం ఎవరి చుట్టం కాదు. ఇలా పదే పదే మాట్లాడి మన ప్రజాస్వామ్యాన్ని మనమే అవమానించిన వాళ్ళం అవుతున్నాము. ప్రజలలో మనమే మార్పు తేవాల్సిన మనము, భరోసా కల్పించాల్సిన మనమే వాళ్ళకి అనుమానాలు గురి చేసేటట్టుగా అవుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. ఎస్, ఎలక్షన్ కమిషను పారదర్శకంగా పనిచేస్తుందని మీరు చెప్తున్నారు. నిజంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగానే పనిచేస్తే జార్ఖండ్లో మీ అభ్యర్థి ఇంటి పేరు, తన పేరు, సొంత పేరే తప్పు రాసినా కూడా ఆయనకు ఒక అవకాశం ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక కేసు, మర్చిపోయిన కేసును రాయనందుకు నామినేషన్ తిరస్కరించారు. ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ కావాలని చేసింది, ఎలక్షన్ కమిషన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అని చెప్పి ఆరోపిస్తున్నారు. లేదండి, నేను మళ్ళా క్లారిటీతో చెప్తున్నాను. ఎలక్షన్ కమిషనే కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే కానీ, ఈడీ డిపార్ట్మెంటే కానీ ఇవన్నీ స్వచ్ఛందంగా ఒక రాజ్యాంగబద్ధంగా సపరేట్ గా వాళ్ళంతల వాళ్ళు ప్రజల న్యాయం కోసం పనిచేసే సంస్థలు. దయచేసి వాటిని రాజకీయాలలోకి కలిపి మన ప్రజాస్వామ్యాన్ని మనమే కించపరిచినట్టు మాట్లాడడం అన్నది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళు ఇలా పదే పదే మాట్లాడడానికి కేవలం ఒకటే, అంటే ప్రజలకు వీటిపైన నమ్మకం లేకుండా చేయడం అన్న ఒక వాళ్ళ ఏమంటారు, ఒక బాధ, ఒక వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఏమి చేయలేక వేరే వాళ్ళ పైన నేరం మోపాలి, వేరే వాళ్ళు తప్పు చేశారు అన్నట్టుగా మాట్లాడటమే అవుతుంది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా భారతదేశం రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. అట్లాంటిది మన దేశంలో ఉంటూ ప్రజాస్వామ్యంగా కొన్ని రాష్ట్రాలలో గెలుస్తూ, రాజ్యాలు అక్కడ అధికారంలో ఉంటూ అన్ని చేసుకుంటూ కూడా మళ్ళా ప్రజాస్వామ్యాన్ని, ఈ రాజ్యాంగ సంస్థలను కించపరిచి మాట్లాడడం అనేది నిజంగా కూడా బాధాకరం. ఎస్, ఆయుబ్ ఖాన్ గారు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ